నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గల మను గార్డెన్ లో ఘనంగా ఏఎంసీ చైర్మన్ గా లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారం. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, చైర్మన్ తో పాటు ప్రమాణ స్వీకారం చెందిన డైరెక్టర్లు హాజరై 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి జనసేన నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణంలో మార్కెట్ చట్టం నందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించబడిన రూల్స్ మరియు బైలాలను పరిరక్షించగలనని మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకార కార్యక్రమం వచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని స్వతరం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను ఇప్పటికీ సెలవు తీసుకుంటూ మిగిలిన వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రథమంగా వ్యాప్తంగా కూడా సంవత్సర కాలం అయిపోయింది మన పార్టీ అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసకర పాలనని మరి దాన్ని తిరిగి పట్టాల మీదకి ఎక్కించి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం అభివృద్ధిని. అంటే 0 కాదు, మైనస్ పోయింది. -0కి పోయినటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ దాన్ని మరి పూర్తిగా పట్టాల మీదకి ఎక్కించి నలుగురికి మనం ఫీజు రియంబర్స్మెంట్ తల్లులు ప్రతి తల్లి అకౌంట్ లో వేసి మరొక్కసారి మనం అందరి అభిమానాన్ని చూడమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రేపు త్వరలో రైతు బంధు కార్యక్రమం కూడా రాబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభం రాబోతుంది. ఆల్రెడీ ఉచిత సిలిండర్ ఇచ్చాం. నిన్నే చూసాం మన యువ నేత, నాకు అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు నిన్న త్వరలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. అది కూడా ఇస్తే మన సూపర్ 6 నిరంతరం వెళ్తుంది. ఇక కొంతమంది డ్రామా ఆర్టిస్టులు, కొంతమంది రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని వెంబటేసుకుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూశాం. ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొక్కించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు. అదే 45 నిమిషాలు అట్లా ఉండవల్ల అతను చనిపోయాడు. అదే మన కార్యకర్త ఏ విధంగా బిహేవ్ చేస్తారు. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ముందు, ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఎక్కడున్నా ముందు మనం అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్తాం. సొంత కారు తొక్కుతున్నా పట్టించుకోలేదు. ఆయన సొంత చెల్లిని, సొంత తల్లిని కూడా లెక్క చేయనిటువంటి వ్యక్తులు మనకు అవసరమా? కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి డ్రామా కబుర్లు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మరింత ప్రజాజీవనంలో లేకుండా మనం నిత్యం ప్రజల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి